స్వీడన్లో 2023లో ఖురాన్ను తగలబెట్టాడు ఇరాక్కు చెందిన సల్మాన్ మోమికా. అయితే సల్మాన్ మోమికా చర్యలపై ప్రపంచవ్యాప్తంగా ఆ సందర్భంలో ఆగ్రహ ఆవేశాలు పెల్లుబుకాయి. ఇస్లాం మతానికి వ్యతిరేకంగా చేసిన చర్యలపై విమర్శలు కూడా గుప్పుమన్నాయి. మోమికాపై స్వీడన్లో పలు కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఏడాదికి పైగా మోమికా చర్యలపై కోర్టులో విచారణ జరుగుతోంది. స్టాక్ హోమ్ జిల్లా కోర్టులో గురువారం తీర్పు వెల్లడికి ముందే మరణించాడు మోమికా. రూమ్లో తుపాకీ కాల్పులతో మోమికా మరణించినట్లు పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తన గదిలో తుపాకీ గాయాలతో కనిపించిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత చికిత్స అందించినప్పటికీ తాను ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం స్వీడన్కి సంబంధించి ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది. స్వీడన్లో ఖురాన్ను తగలబెట్టాడు ఇరాక్కు చెందిన సల్మాన్ మోమికా. ఈ సల్మాన్ మోమికాను గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీ కాల్పులకు దిగారు. ఆ కాల్పుల్లో మోమికా మరణించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కేసు స్టాక్ హోమ్ జిల్లా కోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. గురువారం తీర్పుని వెల్లడించాల్సి ఉంది కోర్టు. అయితే ఆ తీర్పు ఇప్పుడు వాయిదా పడింది.